ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, యథార్థ హృదయం మాకు దయచేయండి. అంతరంగాన్ని శుద్ధీకరించండి. మా దోషములన్నీ క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆర్ట్ సంఖ్య 511, గో పుస్తకాల్లో 505. భయపడకము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచున్నాడు. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజ్య మహిమను పొంద, దేవుని రాజ్య మహిమను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలిచెను, సువార్త ద్వారా నిన్ను పిలిచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధులాలు పాత్రుని జేయ, పరిశుద్ధులాలు పాత్రుని జేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును, ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడబరాని, అక్షయ నిర్మల వాడబరాని. రక్షణ స్వాస్థ్యము భద్రపరచి, రక్షణ స్వాస్థ్యము భద్రపరచి.
నిశ్చయముగా నిన్ను పిలిచెను, నిశ్చయముగా నిన్ను పిలిచెను. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన కుమారుని నీ కోరకీయ, తన కుమారుని నీ కోరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్థ్యమంతా నీ కోరకీచున్, తన స్వాస్థ్యమంతా నీ కోరకీచున్. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధాత్మలు నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలు నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధుల స్వాస్థ్యము నీకీయ, పరిశుద్ధుల స్వాస్థ్యము నీకీయ. తెరువజేసేను నీ కన్నులను, తెరువజేసేను నీ కన్నులను. భయపడకుము చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము చిన్న మంద, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయన్ పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. పాఠ సంఖ్య 565, గొప్ప పుస్తకాల్లో 554. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిని. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిని. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిని.
579వ పాట ఇంకో పుస్తకాల్లో 568 కరుణించుము నా యేసువా. కరుణించుము నా యేసువా కనికరమంగళ
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను కనపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి నీ పాసనలో ఉంటున్నాం. ప్రార్థనా సమయము, ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి. మా అంతరంగాన్ని శుద్ధీకరించండి. యథార్థముగా ఆత్మతో సత్యముతో నిన్ను సేవించినట్లుగా ప్రభా అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో కనబడినట్లుగా కృప చూపించండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. నీ దాసుని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని, నీ అధికారం కింద ఉంచుకొని
వినామనికే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనలు 94వ అధ్యాయం. కీర్తనలు 94వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 94 14వ వచనము చదువుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కీర్తనలు 94 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా తన ప్రజలను, దేవుని ప్రజలుగా చేయబడినటువంటి మనలను దేవుడు ఎడబాసేవాడు కాదు. స్వాస్థ్యముగా చేయబడుట, ప్రజలుగా స్వాస్థ్యముగా చేయబడుట. ఆయన ప్రజలుగా మనం ఉన్నప్పుడు, ఆయన సొత్తుగా మనం ఉన్నప్పుడు, ఆయన వారముగా మనం ఉన్నప్పుడు ఆయన ఎన్నటికీ మనలను ఎడబాయడు, ఎన్నటికీ మనలను విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయన ప్రజలం, ఆయన స్వాస్థ్యముగా చేయబడినటువంటి వారం. ఆయన ప్రజలము, ఆయన స్వాస్థ్యముగా చేయబడినటువంటి వారం. అందుకు ఆయన మనల్ని ఎడబాయడు. అంటే ఎప్పుడు ఎడబాటు ఉంటుంది? మనం చూస్తే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి. శత్రువు మన మీద పోరాడతాడు, శత్రువు మన మీద పోరాడతాడు. అనుదినము మన మీద శత్రువు ఉంటాడు, సాతానుడు పొంచి ఉంటాడు. వాడితో మనం ప్రతి దినము పోరాటమే. ఇంట్లో పోరాటమే, బయట పోరాటమే, సమాజంలో పోరాటమే. పోరాటం అనేది ఉంది. ఈ పోరాటాల్లో, ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, కృంగుదల్లో కొన్నిసార్లు మనం బలహీన పడినప్పుడు మరి వాటన్నిటిని బట్టి కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం, బాధపడేటువంటి వారంగా ఉంటాం. ఎక్కడి నుండి సహాయము? ప్రభా, ఈ శ్రమలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, శత్రువు చేయు హేళన, శత్రువు మనల్ని మృంగవలనని వాని ఆలోచన. ప్రభా, వీటన్నిటిలో మాకు ఆశ్రయం ఏది? ఆదుకొని వాడేవుడు అని కొన్నిసార్లు కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుడు తన ప్రజలను ఎడబాయుడు. కృంగినప్పుడు, జారినప్పుడు, బలహీనపడినప్పుడు మనలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. చూడండి, కీర్తనలు 126 అనుకుంటా. కీర్తనలు 123. కీర్తనలు 123 చూద్దాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. కనుక ఇక్కడ చూస్తున్నాం, మరి ప్రజలు వారి కలిగినటువంటి పరిస్థితులు సహాయం కొరకై తన ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఆయన కరుణించు వరకు ఆయనే కరుణించాల. ఇంకా వేరే వారు మనలను కరుణించేవారు లేరు, ఆదుకునేటువంటి వారు లేరు, కరుణించేవారు లేరు. చెప్పండి, ఆదుకునేటువంటి వారు లేరు. ఆయన కనికరము కటాక్షము గలవాడు,
దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక ఆయన కరుణించు వరకు ఏం చేస్తున్నాము? ఆయన వైపు ఆయన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి, మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి కనుక మనం ఆయన తట్టు చూస్తున్నాం. ఎట్లా? దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూస్తున్నట్లు దాసుడు తను ఎప్పుడు కూడా యజమాని చేయి వైపు ఉంటాడు. ఎందుకు? యజమాని చేతిలో అతని యొక్క అవసరతలు ఉన్నాయి, అతని యొక్క అక్కర్లు ఉన్నాయి కనుక అవి పొందినట్లుగా ఎల్లప్పుడూ చేతి తట్టే చూస్తూ ఉంటాడు. దాసురాలు కూడా తన యజమానురాలి చేతి తట్టే చూస్తుంటాయి. అట్లాగే మనము కూడా మరి ఆయన తట్టే మనము చూచుట, ఆయన తట్టే మనం చూచుట ఎంతవరకు? ఆయన కరుణించు వరకు, ఆయన సహాయం చేయ వరకు. అట్లాగే 142 కీర్తనలు కూడా ఇక్కడ కూడా అంటాడు, ఒకటి వచ్చండి, నీ ఎలుగెత్తి యెహోవాకు మరలడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో చెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకుంటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరియడ్డు ఉన్నారు. ఇక్కడ దావీదు గుహలో ఉన్నప్పుడు తరవబడ్డాడు, సౌలు ద్వారా తరవబడ్డాడు. మరి రాజ్యంలో లేడు, యెరూషలేములో లేడు, ప్రజల మధ్య లేడు, ఒంటరిగా ఉన్నాడు. అపాయాలు చుట్టుకొని ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సరైన ఆహారం లేదు, సరైనటువంటి ఆశ్రయం లేదు, సరైన నీడ లేదు. ఎలా ఉన్నాడంటే ఎంతో దుఃఖముతో బాధతో ఉన్నాడు, తన కలిగిన పరిస్థితులు, తన కలిగిన బాధలు. అయితే నమ్మకం ఏమి అంటే దేవుడు ఎడబాయుడు, దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాడు. కనుక నేను ఏం చేస్తున్నాను? నాకు కలిగిన బాధలన్నీ ఆయనకు తెలియజెప్పుకొనుచున్నాను. అది మనం కూడా అంతే. మనం ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యంగా చేయబడినాం. ఇంకా మనకు వేరే మార్గం లేదు, మనకు వేరే ఆశ్రయం లేదు. మాకు గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు తప్ప మనకు ఇంకా ఎవరు సహాయం చేయలేరు. మనుష్యుల సహాయం వ్యర్థము, మనుష్యుడు చేసేటువంటి సహాయం అది వ్యర్థం. ఎవరు సహాయము? దేవుని సహాయం. దేవుడు మనకు సహాయం చేయాలి అంతే. మనుషులు సహాయం వ్యర్థము. వారికి ఏదో ప్రయోజనకరమైతే మనకు సహాయం చేస్తారు, వారికి ఏదైనా మనతో అక్కరుంటే సహాయం చేస్తారు. కానీ అయితే దేవుడు మనలకు సహాయం చేసినట్లు వారు చేయలేరు. ఇక్కడ దావీదు తరవబడ్డాడు, మరి గుహలో ఉండి ఆయన మొరపెడుతున్నాడు తన సహాయం కొరకై. ఇంకొక రీతిలుగా మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము చదువుతాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎవరు ప్రార్థన చేశారు? యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. దేవునికి ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. దావీదు అనుసరించినట్లుగా యెహోషాపాతు కూడా దేవుని చక్కగా అనుసరించాడు, మంచివాడుగా. మరి ఆ దేశంలో ఉన్నటువంటి అన్నిటినీ కొట్టిపారేశాడు, విగ్రహాలను కొట్టిపారేశాడు.
దేవతల యొక్క బలిపీఠాలను కొట్టివేశాడు. ఎంతో దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నాడు. అయినప్పటికీ మరి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు వారందరూ కూడా కలిసి గుంపుగా దండెత్తి ఆయన మీద యుద్ధానికి వచ్చారు. ఆ గుంపును చూశాడు, ఆ సమూహాన్ని చూశాడు. సమూహం చూసినప్పుడు వారిని జయిస్తామన్నటువంటి నిరీక్షణ లేనివాడుగా ఉంటున్నాడు. కనుక తనకు కూడా సైన్యం ఉంది, తనకు కూడా బలం ఉంది. తనకు సైన్యమున్న బలమున్న తన మీద తాను ఆధారపడడం లేదు. కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. మాకు ఎట్లా సహాయము, మేము ఎట్లా రక్షించబడాలా? మూకమ్మడిగా వచ్చారు, పెద్ద సైన్యము, గొప్ప సైన్యం అంటాడు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయలేం. అయ్యో మేము ఎట్లా చేయాలా? మాకు ఎట్లా, ఎవరు మాకు ఆదుకుంటారు అని అందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ఒక చోట చేరి కొత్త శాలలో చేరి అందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడతా ఉన్నారు. వారి పక్షమున యెహోషాపాతు రాజు కూడా ఏం చేస్తున్నాడు? మొరపెడతా ఉన్నాడు. ఆ మొర దేవుడు విన్నాడు. చూడండి, వారిని ఏం చేశాడు? మీరు ఊరక ఉండండి, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఊరుకుండండి అంతే. మీరు చెప్పారు కదా, మాకు ఏ ఆశ్రయం లేదని, మాకు ఏ సహాయము లేదని మీరు అన్నారు, నా మీద ఆధారపడ్డారు. కనుక నేను మీకు సహాయం చేస్తాను. ఎటువంటి యుద్ధము లేకుండా, కత్తి పట్టకుండా వారికి విజయం ఇచ్చాడు. ఆ గొప్ప సమూహము నుండి, ఆ గొప్ప సమూహము చేతిలో నుండి, గొప్ప సైన్యము చేతిలో నుండి తన ప్రజలను ఏం చేశాడు? రక్షించాడు. గొప్ప విజయాన్ని ఇచ్చాడు. చూడండి 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వీరు ఏం చేస్తున్నారు? యుద్ధ రంగంలోనికి పోయి ఏం చేస్తున్నారు? తాళాలు, వాయిద్యాలు తీసుకొని పాటలు పాడుతున్నారు. యుద్ధ రంగంలో పోయి ఏం చేయాలి? యుద్ధం చేయాలా? యుద్ధం చేస్తే ఏమొస్తుంది? విజయం వస్తుంది. యుద్ధం చేయడంలా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. తాళాలు, వాయిద్యాలు తీసుకొని పాటలు పాడుతున్నారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షెయీరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి. దేవుడు పెట్టాడు మాటుగాన్లను. వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. చూడండి దేవుని కార్యం ఎట్టుండదో. వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గానము చేస్తున్నారు. అంతే. ఏ యుద్ధం చేయలే, ఏ కత్తి పట్టలే, వారి చేతుల్లో ఏ కత్తి కూడా లేదు. అయితే వీరు కూడా విశ్వాసముతో దేవుడు చెప్పినట్లు చేశారు, నమ్మారు. వారికి ఎటువంటి అనుమానము, సందేహము రాలే. మేమేమిటి, యుద్ధరంగం పోయి పాటలు పాడితే విజయం వస్తుందా? యుద్ధరంగంలో పోయి కత్తి పట్టుకొని యుద్ధం చేస్తే విజయం వస్తుంది. కానీ ఎటువంటి కత్తి పట్టుకోకుండా పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే విజయం వస్తుందా? నమ్మారు. అది దేవుని మాట నమ్మారు, దేవుని యందు విశ్వసించారు. అలాగే ఆ వ్యక్తి ద్వారా, మరి ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మ ప్రవచించినట్లుగా, ఆత్మ ప్రవచన మూలముగా వెళ్ళి ఆ యుద్ధరంగంలో ఎదురుగా నిలబడి పాటలు పాడుతూ వచ్చారు. మాటుగా అందనుంచాడు అంట దేవుడు. మాటుగా అందనుంచి వారిని ఏం చేశారు? హతమార్చారు. అప్పుడు వీళ్ళు పోయి ఏం చేశారు? ఆ దోపుడు సొమ్మంతా దోచుకున్నారు. 3-4 రోజులు వారి అంతా కూడా దోచుకొని శత్రు పైన విజయాన్ని
పొందారు, శత్రుపైన విజయాన్ని పొందారు. కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది, మనం తన ప్రజలను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శత్రువు మన పైన, ఇక్కడ యెహోవా ఇశ్రాయేలీల శత్రువుల పైన ఆయన ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. యెహోవా ఇశ్రాయేలీల శత్రువులు, ఇశ్రాయేలుకు శత్రువులు ఎవరుగా ఉంటారో ఆ మాట ఇక్కడ ఉంది. యెహోవా శత్రువులు అనేటువంటి మాట అంటే ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులు, యెహోవా కూడా శత్రువులే అని అర్థం. యెహోవాకు శత్రువులు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు శత్రువులో వారికి కూడా యెహోవా శత్రువే, యెహోవాకు శత్రువులే. కనుక శత్రువుల పైన ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. తన ప్రజలను, తన స్వాస్థ్యాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రభు మనకు సహాయం చేయనట్లుగా, మనకు కలిగే శ్రమలు ఇప్పుడు కూడా మనం కూడా అనేక రీతులుగా మనకు అనేకమైన బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. తన స్వాస్థ్యమును ఆయన విడిచిపెట్టాడు, తన జనులను ఆయన విడిచిపెట్టాడు, ఎడబాయడు. ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. అయితే దావీదులాగా ఆయన తన బాధలన్నీ కూడా దేవునికి విన్నవించుకున్నాడు. మనం దేవునికి చెప్పుకోవాలా అంతే. ఎవరికి చెప్పుకోవాలా? మనుషులకు చెప్పుకున్నట కాదు, దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు మన మనవి వింటాడు. ప్రార్థన చేస్తాం. మరి ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేశాడు. ప్రభు కృపను బట్టి సంఘము క్షమాభివృద్ధి పొందుతూ ఉంది. ఇంకా సంఘాన్ని దేవుడు బలపరిచినట్లుగా, అభివృద్ధిపరిచినట్లుగా మనం ప్రార్థిస్తాం. మీకు ఏదైనా బాధలున్నా, శ్రమలున్నా, కష్టములున్నా అది దేవునికి తెలియజెప్పుకోండి. అది ఈ ప్రార్థనలో మనము మీకు కలిగిన శ్రమ, ఏదైనా బాధలు ఉంటే, పరిస్థితులు ఉంటే అవన్నీ చెప్పుకుంటే మనం అందరం కలిసి ఆమేన్ అంటాం. మనం అందరం కలిసి ఏమంటాం? ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే దాన్ని బలపరుస్తాం. సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. సంఘములో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. సంఘ ప్రార్థనకు బలం ఉంది, శక్తి ఉంది. కనుక మనం గ్రహించి ఆ విధంగా మనము ప్రార్థన చేస్తాం. మరి బలహీనుల కొరకై ప్రార్థన చేస్తాం. తర్వాత సంఘములో అనారోగ్యులైన వారిని, తర్వాత ఉద్యోగాలు లేని వారిని, గర్భిణీ స్త్రీలను, సంతానం లేని వారిని, తర్వాత పెళ్ళిళ్ళ కొరకై ఎదురు చూస్తున్న వారిని, మరి నూతనంగా జతపరచబడిన బిడ్డలు ఉన్నారు. మరి మధు, చంద్రకళ వారి దాంపత్య జీవితం కూడా ఫలించినట్లుగా, ఇంకా ఎవరెవరు మీ బాధలు ఎట్లున్నాయో అవన్నీ మరి దేవుని సన్నిధిలో మనం వివరిస్తాం. మరి ఇప్పుడు అన్నీ కూడా ఈ సెలవు దినాల్లో మరి VBS జరుగుతూ ఉంది. తర్వాత అలాగే మరి ప్రత్యేక కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. సువార్త ప్రకటిస్తున్నారు, వారి కొరకై మనము ప్రార్థన చేస్తాం. ఇంకా మీ యొక్క పరిస్థితులు ఏమైనా ఉంటే అవి తెలియజేసినప్పుడు వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. చేయండి, ప్రార్థన చేయండి.